జన్మించిన జగన్మాత త్రిమూర్తుల జగదీశ్వరి శ్రీ 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 మాతా మాతాంగేశ్వరి అమ్మవారిని మనందరినీ చల్లగా చూడమని ప్రార్థిస్తూ మన ఈ దసరా ప్రత్యేక కార్యక్రమాన్ని మొదలు పెడదాం. అంతకంటే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి ఆషాఢ శుద్ధ నవమి వరకు 9 రోజుల నవరాత్రులతో పాటు 10వ రోజు విజయదశమితో కలిపి దసరా అని అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగను నవరాత్రులు లేదా శరన్నవరాత్రి అని కూడా అంటారు. శరత్ ఋతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొంతమంది నవరాత్రులను మొదటి 3 రోజులు పార్వతీదేవిని, తర్వాత 3 రోజులు లక్ష్మీదేవిని, ఆ తర్వాత 3 రోజులు సరస్వతీదేవిని పూజిస్తారు. ముఖ్యంగా శాక్తీయులు దీన్ని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఆనవాయితీ. అమ్మవారికి దేవాలయాలలో ఒక్కో రోజు ఒక్కో అలంకరణ చేస్తారు. తెలుగు వారందరూ ఈ దసరాని 10 రోజులు జరుపుకుంటారు. ముందు నవరాత్రులు దుర్గా పూజ ఉంటాయి. తెలంగాణలో 9 రోజులు అమావాస్య నుండి నవమి వరకు బతుకమ్మని కూడా ఆడుతారు. విజయదశమి రోజు చరిత్ర ప్రకారం రాముడు రావణుడిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసానికి వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భంగా రావణాసురుడి వధ, జమ్మి చెట్టు పూజ చేయడం ఆనవాయితీ. జగన్మాత దుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసుడితో 9 రోజులు యుద్ధం చేసి అతన్ని వధించి జయాన్ని పొందిన సందర్భంగా 10వ రోజు ప్రజలందరూ ఈ దసరాని సంతోషంగా జరుపుకుంటారు. దైత్య వంశానికి ఆశాదీపంలో జన్మించిన మహిషాసురుడు తన అంతరంగిక మిత్రులతో సచివులతో సమాలోచన చేసి మరణం లేని జీవనం కోసం మెరుగు పర్వత శిఖరం చేరి బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేశారు. కాలం కదలికలో అనేక వేల సంవత్సరాలు కదిలి వెళ్లిపోయాయి. మహిషాసురుడి అంచెలంచెల తపస్సుకి సంతోషించిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి, మహిషాసుర, తపస్సు చాలించి నీకు ఏ వరం కావాలో కోరుకో అన్నాడు. పితామహ, నేను అమరుణ్ణి కావాలి, నాకు మరణం లేని జీవితాన్ని ప్రసాదించమని మహిషాసురుడు కోరాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అంటాడు, మహిషాసుర, పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు, గిట్టిన ప్రాణి మరలా పుట్టక తప్పదు. జనన మరణాలు సకల ప్రాణకోటికి సహజ ధర్మాలు. మహాపర్వతాలకు, మహాసముద్రాలకు కూడా ఏదో ఒక సమయంలో వినాశనం తప్పదు. ప్రకృతికి విరుద్ధమైన నీ కోరికను తీర్చడం అసంభవం. కనుక నీ మరణానికి, మృతుడికి ఏదో ఒక మార్గం విడిచిపెట్టి మరే